కరీంనగర్ లో నెంబర్ 1 ది బెస్ట్ సెలూన్ అంటే మాన్సూన్ సెలూన్ కోర్టు సర్కిల్ దగ్గర 95701144. అందరూ కూడా నమస్కారాలు. నాతో పాటుగా మాజీ ఎంపీపీ వాస రమేష్ గారు, కార్పొరేటర్ ఆనంద్ గారు, ఈస్ట్ జోన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, లక్ష్మారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, పవన్ గారు, బండ రమణారెడ్డి గారు, మాజీ మంత్రి శేఖర్ గారు, అదేవిధంగా ప్రసన్న గారు, బండారి గాయత్రి గారు, సాయి గారు. నిన్న బీఆర్ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీ మీద పార్లమెంట్ సభ్యులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారు, మరి కేంద్ర హోంశాఖ మంత్రి అన్నటువంటి ఒక పెద్ద మనిషి కారణాలు ఏమైనా కూడా ఒక ఎదుటి వ్యక్తికి సీటు కన్నా గౌరవం ఇవ్వాలి. మరి మీ పార్టీలో కూడా గతంలో మంత్రులుగా పనిచేసినారు, ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉన్నారు, మరి శాసనసభ్యులుగా పనిచేసిన ఉన్నారు. మరి ఎవరు కూడా ఇలాంటి భాషను వాడలేదు. వీళ్ళు ఒక నగరానికి సంబంధించిన నాయకుడు, ఒక సదునాని సన్యాసి కేంద్ర మంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఇలా భారతీయ జనతా పార్టీ పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ ఆ మాటలను వెనుక తీసుకోవాలని చెప్పి ఇప్పటికైనా వారికి సంబంధించిన నాయకులు ఇట్లాంటి మాట్లాడే వారిని పార్టీకి దూరం పెట్టాలని, ఈ సదురాని సంస్కారం లేని సన్యాసం పక్కన పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పెద్దలకు కూడా చెప్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు మంత్రిగా ఉన్న సందర్భంలో అప్పుడు జరిగినటువంటి ఒక స్కామ్లో కేసీఆర్ గారు డైరెక్ట్గా ఒక పెద్ద స్కామ్లో ఇరికిందని చెప్పి గతంలో చరిత్ర చెప్పినట్టుగా బండి సంజయ్ గారు ఒక ఎస్పీ గారు చెప్పిన సందర్భాన్ని చరిత్రను గుర్తు చేశారు. మీరు చెప్పుకుంటారు కదా, టీఆర్ఎస్ పార్టీ మా జాతి పిత కేసీఆర్, మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉద్యమ నేత కేసీఆర్, ఉద్యమాల నుంచి వచ్చిన కేసీఆర్ అని చెప్తారు కదా. అదేవిధంగా మీ కేసీఆర్ ఘనత గురించి, మీ కేసీఆర్ చేసినటువంటి స్కామ్ల గురించి, మీ కేసీఆర్ చేసిన అవినీతి గురించి మాత్రమే గతంలో జరిగిన సన్నివేశాన్ని ఆ సందర్భాన్ని విలేకరుల సమావేశంలో దాన్ని గుర్తు చేసిండ్రు బండి సంజయ్ గారు. దాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజల మీద భారతీయ జనతా పార్టీకి ఒక మచ్చ తెచ్చే విధంగా, బండి సంజయ్ గారి మీద ఒక మచ్చ తెచ్చే విధంగా ఇవాళ మాట్లాడడం అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు అలవాటైపోయింది. కనీసం ఆ కుర్చీ కన్నా గౌరవం ఇవ్వాలి, ఒక పార్లమెంట్ సభ్యుల కన్నా గౌరవం ఇవ్వాలి. మరి గతంలో 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటే, ఉద్యమాల ద్వారా మీరు గద్దెనెక్కితే 10 సంవత్సరాల మీ పాలనలో దోపిడీకి, అవినీతికి, కుంభకోణాలకు అన్నిటికీ లేని మాట సందర్భంలో ఇలా ప్రజలంతా కూడా చీత్కరించి ఇలా ఇంట్లో కూర్చోబెట్టి ఇంటికి సాగనంపేయాలి. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతులు. మీరు చేసిన ఆగడాలు, మీరు చేసినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చూసి మీకు విశ్రాంతి కలిపి ఇంట్లో కూర్చోబెట్టారు 10 సంవత్సరాలు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీల పేరు మీద మరి ఆనాడు అధికారం రావాలని చెప్పి ఉద్దేశంతోనే ఆ రోజు మరి సభల ద్వారా, బహిరంగ సభల ద్వారా ఎటువంటి షరతులు లేనటువంటి పథకాలు చెప్పి ఈరోజు ఆ 6 గ్యారంటీ స్కీమ్ల మీద షరతులు పెట్టింది. అలా సామాన్య ప్రజలకు కనీస వస్తువులతో పాటుగా, అభివృద్ధితో పాటుగా గ్యారంటీ స్కీమ్లు ఇస్తా అని చెప్పి మభ్యపెట్టి చేసుకొని ఇవాళ వాళ్ళు షరతుతో కూడినటువంటి దరఖాస్తులు ఇవ్వాలి. రేషన్ కార్డులు కూడా భారతీయ అసెంబ్లీకి పోటీ చేసే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఒక బ్రూచర్ నిర్మించింది. కరీంనగర్ ప్రజల అందరికీ కూడా ఆ బ్రూచర్ల ద్వారా భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, పార్లమెంట్ సభ్యులుగా బండి సంజయ్ గారు ఏం చేసిన క్లుప్తంగా వివరించడం. అది పదే బీఆర్ఎస్ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్పినా వాళ్ళకు కనబడలేదు, మేము చెప్పిన వాళ్ళకు వినబడతలేదు. బ్రోచర్లు కనబడతలేదు, మేము చెప్పినా వినబడతలేదు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన రాజకీయాలకు మేము ఇది ప్రజలకు పత్రికా మిత్రుల ద్వారా ఈ నిజాన్ని చెప్తా ఉన్నాం. మీరు గతంలో 10 సంవత్సరాలు కూడా కరీంనగర్ లో అభివృద్ధి జరిగిందంటే స్మార్ట్ సిటీ మాత్రమే. అలా గ్రామాల అభివృద్ధి జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం లేదు. మరి అలాంటి కరీంనగర్ను కేవలం కమిషన్ల కొద్దీ, కమిషన్లు వచ్చే విధంగా ఇలా అభివృద్ధిలో మీరు పాల్పంచుకున్న తప్ప కరీంనగర్ నగర ప్రజల మీద కానీ,
నగర అభివృద్ధి మీద కానీ ఎక్కడ కూడా మీకు శ్రద్ధ లేదు. కేవలం కమిషన్ల కకృతి గురించి ఎలా మీరు పనులకు శ్రీకారం చుట్టిన విషయాన్ని ఇలా కరీంనగర్ ప్రజలు మర్చిపోరు. ఇలా స్మార్ట్ సిటీ ద్వారా మంచినీటి దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, మరి జిమ్ కేంద్రాల దగ్గర నుంచి, వాకింగ్ ట్రాక్ల పేర, శ్మశానాల పేట, ఇలా అనేక అభివృద్ధి సాధించున్నది స్మార్ట్ సిటీ ద్వారా. మరి గడిచిన 5 సంవత్సరాల కాలంలో మొదటి 5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరి ఏ ఒక్క రూపాయి కూడా తెచ్చిన దాఖలు లేవు. కేవలం స్మార్ట్ సిటీ తప్ప ఒక్క రూపాయి తెచ్చిన దాఖలు లేవు. నిజంగానే మీరు దేనికైనా కరీంనగర్ అభివృద్ధికి 1 కోటి రూపాయలు ఇట్లా ఇస్తే మేము బహిరంగ చర్చకు సిద్ధం. ఇప్పటికి కూడా జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా స్మార్ట్ సిటీ పనులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు తెలుసు, ఇక్కడ ఉన్న కార్పొరేట్లకు తెలుసు, ఇక్కడ ఉన్న అధికారులకు తెలుసు. కేవలం రాజకీయంగా మభ్యపెట్టి మళ్ళొకసారి ప్రజల మనల్ని ముందే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇలా కరీంనగర్ ప్రజల మీద ఎటువంటి వారికి నమ్మకం అయితే లేదు. మరి ఈరోజు ఇవన్నీ ప్రజలు ఏం చేస్తుండ్రు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రజలంతా చూస్తారు. అటువంటి బీఆర్ఎస్ నాయకులకు ఈ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటికైనా మీ కార్యకర్తలకు, నాయకులకు మీ అధిష్టానం చెప్పుకోలేదంటే రాబోయే రోజుల్లో కూడా మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడే, చిల్లర మాటలు మాట్లాడే వారిని పక్కన పెట్టాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము ఎక్కడెక్కడ అడ్డుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉంది. ఇంత గొప్పలు చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం ఒక పోటీ చేసే వ్యక్తిని కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకొని, కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం పెంచుకొని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మీద మరి నిలబడ్డారో ఆ వ్యక్తికి ఎలా సపోర్ట్ చేసే పరిస్థితి బీఆర్ఎస్ నాయకులు పట్టిందంటే ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి.